ఆలస్యం చేయకుండా ఫస్ట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అనేది కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కొంచెం స్పీడ్ పెంచింది టీ కాంగ్రెస్. సో ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ 100 రోజుల టార్గెట్ని అయితే ఫిక్స్ చేసింది. సో అయితే ప్రజల్లోకి నిత్యం వెళ్ళి వాళ్ళతో కలుసుకొని వాళ్ళతో మమేకమై అధికార పార్టీ చేస్తున్న వైఫల్యాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. టోటల్గా దీని మీద వివరించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, 100 రోజుల ప్రణాళిక అయితే టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ 100 రోజుల ప్రణాళికలో ఏమేమి సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ? థ్యాంక్ యూ గారు. ఏదైతే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జోష్ కనిపిస్తుంది. ప్రధానంగా చూడవచ్చు, చేరికల విషయం నుంచి కూడా ఇక్కడ సభలు సమావేశాలు అదే పాదయాత్రలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల జోష్ అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో కూడా వెళ్లేందుకు కూడా నేతలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే దీనికి సంబంధించి టార్గెట్ 100 డేస్ పేరుతో కూడా ప్రణాళికను రూపొందించినారు. అలాగే దీనికి సంబంధించిన పిఎస్సి సమావేశంలో కూడా ఏదైతే వచ్చే ఎన్నికలకు ఏ విధమైన వ్యూహాలతో వెళ్ళాలి, ప్రజల ముందుకు ఏ విధమైన బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలను ఎండగట్టే విధంగా కూడా ఉండాలి. అలాగే అన్ని నియోజకవర్గాల స్థాయిలో నేతలంతా కూడా నియోజకవర్గాల స్థాయిలో పరిమితమై ఈ సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సూచనల మేరకు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే బహిరంగ సభలు కావచ్చు, అలాగే ఖమ్మం సభ కావచ్చు, అలాగే సరూర్ నగర్ సభ కావచ్చు, అలాగే వరంగల్ సభ కావచ్చు, ఇప్పుడు ఈ నెల 30న కొల్లాపూర్కు సభకు సంబంధించిన పాలమూరు సభ కావచ్చు. అలాగే ఇప్పటికే ఈ సభా వేదిక కూడా పలు డిక్లరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వచ్చింది. ప్రధానంగా రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, అలాగే నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న వైఫల్యాలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు ఇచ్చిన హామీల వైఫల్యాలు కావచ్చు, అలాగే ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతులు కావచ్చు, ఇలాంటి అన్నిటినీ కూడా ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా నియోజకవర్గాల్లో నేతలంతా కూడా ప్రజలకు వివరించే విధంగా ఉండాలి. అలాగే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కూడా నేతలంతా పనిచేయాలని కూడా సూచించిన ప్రకారం కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే 100 డేస్ ప్రణాళికలో భాగంగా ఇప్పటికే కొన్ని డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ కావచ్చు, అలాగే రైతు డిక్లరేషన్ కావచ్చు, ఇలాంటి డిక్లరేషన్ ప్రకటించారు. నేపథ్యంలో ఇక్కడ నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ డిక్లరేషన్ల పైన కూడా ప్రజలకు వివరించే విధంగా ఉండాలి. అలాగే పార్టీకి సంబంధించి మరికొన్ని డిక్లరేషన్లు ఇప్పటికే అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుతూ కూడా ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఎస్సీ సబ్ కమిటీ కావచ్చు, అలాగే బీసీ కావచ్చు, అలాగే ఇట్లా పలు డిక్లరేషన్లు కూడా మహిళా డిక్లరేషన్లు కూడా తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నెల 30న జరిగే కొల్లాపూర్ సభ వేదికగా కూడా మహిళా డిక్లరేషన్లు కర్ణాటకలో ఇచ్చిన మహిళలకు కావచ్చు, ఏదైతే వడ్డీ లేని రుణాలు కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, అలాగే ఏదైతే ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, ఇలాంటి మహిళలకు సంబంధించిన పొందుపరుస్తూ కర్ణాటకలో కొన్ని డిక్లరేషన్లు ఇచ్చింది. అలాంటి డిక్లరేషన్లనే కొన్ని అంశాలను జోడిస్తూ కూడా తెలంగాణలో మహిళా డిక్లరేషన్ ప్రకటించే విధంగా కొల్లాపూర్ సభా వేదిక కూడా డిక్లరేషన్ ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఆగస్టు 15వ తేదీన ఎస్టీ గర్జన ఇప్పుడే పోడు విషయంలో కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దళితులకు 3 ఎకరాల భూమి విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, ఈ అన్ని విషయాల్లో కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కావచ్చు, రిజర్వేషన్లు ఈ సామాజిక వర్గానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నిటిని కూడా విస్మరించింది. నేపథ్యంలో వాటన్నిటిని కూడా వివరిస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కూడా ఏ విధమైన అంశాలు ఉండే, ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి న్యాయం చేయగలుగుతాం అనే దానిపైన అన్ని అంశాలను పొందుపరుస్తూ కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ విలువ, అలాగే బీసీకి సంబంధించిన బీసీ డిక్లరేషన్ కావచ్చు, వచ్చే ఎన్నికల్లో బీసీకి సంబంధించిన టికెట్ల కేటాయింపు కావచ్చు, అన్నిటిని కూడా అక్కడ ఏదైతే మీరు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసుకునే సభలు కావచ్చు, సమావేశాల్లో కావచ్చు, ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ అధికారం చేపట్టడానికి ప్రధాన కార్యమైన పథకాలు కావచ్చు, ఇలాంటి పథకాలు ఇప్పటి వరకు ఏ విధంగా కొనసాగి పథకాలలో ఏదైతే ఇప్పటికే 30% కమిషన్ కావచ్చు, దళిత బంధులో 30% కమిషన్ తీసుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ నేతలు స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన పరిస్థితి కనిపించింది. అంటే ఇలాంటి వైఫల్యాలని ప్రజలకు గట్టిగా చెప్పే విధంగా కూడా నేతలు పనిచేయాలి. ఈ విధంగా 100 రోజులకు సంబంధించి పూర్తిగా ప్రణాళికలు చేసుకోవాలి. 100 రోజులకు నియోజకవర్గాలకి పరిమితం అవ్వాలి. 100 రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఇప్పుడు భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తీసుకురాబోయే పథకాల గురించి కూడా వివరించే ఇంటింటికి వెళ్ళి వివరించే విధంగా కూడా
ఉండాలనే దానిపైన కూడా కాంగ్రెస్ నేతలు చూసుకున్నట్లయితే వెళ్తున్నారు. అలాగే వస్తానే ఉన్నారు. చూసుకున్నట్లయితే అటు ఈ నెల 30వ తారీఖున ప్రియాంక గాంధీ ఆగస్టు 15న కరికే ఇక్కడికి వస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో ఎందుకు తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు? ఈ సంవత్సరంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. అయినా కానీ తెలంగాణ రాష్ట్రం మీదే ప్రత్యేక దృష్టి పెట్టడానికి కాంగ్రెస్ ఫోకస్ చేయడానికి గల కారణాలు ఏంటి? కనుక ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఈ నెల 30న జరిగే ఒక సభలో కూడా మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా భారీగా చేరే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు అక్కడ సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అంతా కూడా క్యాచ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయం నుంచి కూడా ఏదైతే ప్రజావేత్త వైఫల్యాలు ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తి చూపుతూ ఉండాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడు తీసుకురాబోయే మేనిఫెస్టో కూడా ప్రజలకు వివరించాలని కూడా వివరించే నేపథ్యంలో కూడా ఈ 100 రోజులు అంతా కూడా 100 రోజులు గట్టిగా పనిచేయాలి. 100 రోజుల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ కూడా చేయించడం జరిగింది. ప్రధానంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నది. కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇంకా బలంగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అన్నిటినీ కూడా బేస్ చేసుకొని అక్కడ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనికైనా కూడా 100 రోజుల్లో బస్సు యాత్ర కావచ్చు, అలాగే డిక్లరేషన్లు కావచ్చు, సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు. ఇక్కడ బస్సు యాత్ర విషయానికి వస్తే ఇప్పటికే ఇక్కడ బట్టి పాదయాత్ర కావచ్చు, భారత్ జోడో యాత్ర తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ పాదయాత్ర చేపట్టిన పరిస్థితులు కనిపించినాయి. అలాగే బట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టిన పరిస్థితులు కనిపించినాయి. ప్రధానంగా జోడో యాత్ర ఉంచిన జోష్నే కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తూ పాదయాత్రలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బస్సు యాత్ర కూడా ఉన్నది. బస్సు యాత్ర ఎప్పుడు అనే దానిపైన కూడా 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్య నేతలంతా కూడా బస్సు యాత్ర చేపట్టనున్నారు. బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాలు పరిమితం చేస్తూ బస్సు యాత్రను చేయనున్నారు. బస్సు యాత్రలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మేనిఫెస్టో కావచ్చు, అలాగే బీజేపీ పథకాల విషయంలో కావచ్చు, ఇప్పుడు అమలు విషయంలో కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, అన్ని సమస్యలను ఎత్తి చూపుతూ కూడా ఈ బస్సు యాత్ర నిర్వహించినట్టు. అంటే మొత్తంగా ఈ 100 రోజులు సభలు, సమావేశాలు, బస్సు యాత్రలు ప్రజల్లో ఉండే విధంగా కూడా వెళ్ళాలి. అలాగే ఇలాంటి నియోజకవర్గాలకే నేతలంతా పరిమితం కావాలని దానిపైన కూడా 100 రోజులు కష్టపడితే ఖచ్చితంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తున్నట్టుగా తెలుస్తున్న నేతలంతా కూడా ఆ విధంగా కూడా అడుగులు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరం.